మకర లగ్నం, మకర రాశి. ఈ మకర రాశికి 5వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల స్వల్పంగా దైవికమైన బలం శక్తి స్వల్పంగా తగ్గుతోంది. అలాగే విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు 5 విద్యాస్థానం కాబట్టి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇట్లా తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా చేద్దాకొచ్చి అంటే లాటరీలు, షేర్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానాన్ని చూడడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం, సేవింగ్స్ ఉండకపోవడం, తండ్రి వరకు వెళ్తే విభేదాలు, ఏమైనా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్ ఉంటే కనుక అవి డిలే అవ్వడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే లాభ స్థానాన్ని కూడా పాపిగా చూడడం వల్ల లాభాలు చేతి దాకా వచ్చి మిస్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే మకరం మీద కూడా గురువు పాపదృష్టి వల్ల స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం, అలాగే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్ల ధన నష్టం మరియు మెంటల్ టెన్షన్ ఎక్కువగా కావడం, మానసిక ఒత్తిడికి, చికాకులకి గురవ్వడం, ఇట్లాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 మీద, 9 మీద, 1 మీద కూడా ఈ యొక్క గురువు పాపదృష్టి ఉండడం వల్ల ఇవి కోణస్థానాలు, ధర్మస్థానాలు, పూర్వ పుణ్యస్థానాలు కాబట్టి అవి వాటిల్లో కొద్దిగా దెబ్బతీయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పైన తెలుపబడిన విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు గురువులు, సజ్జన సాంగత్యం చేయడము, ఇట్లాంటివి ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే గురువారాలు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. విశాఖ, పునర్వసు, పూర్వభద్ర నక్షత్రాల్లో కూడా కొత్త పనులు ప్రారంభించకపోతే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు, అలాగే గురువు చూస్తున్న స్థానాలనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు కొద్దిగా ఆడవాళ్ళ వల్ల సమస్యలు, ఆడవారి వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఆడవాళ్ళు అయితే కనుక మగవారి వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు, కొద్దిగా వాళ్ళ వల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క శని మీదకి బుధ శుక్రులు గోచర రీత్యా వచ్చినప్పుడు, అలాగే అంటే సింహరాశిలో బుధ శుక్రులు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటాయి. స్త్రీ మూలకంగా ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. స్త్రీలు అయితే కనుక పురుషుల మూలకంగా ధనం ఆ సమయంలో లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఇంకా అక్కడ మీరు యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక మీరు విశేషంగా పార్వతీదేవికి సంబంధించిన ఆరాధన, శివారాధన ఇట్లాంటివి చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించడం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణ, శివుడికి డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, శివుడికి అలంకరించినటువంటి భస్మాన్ని రోజు అక్కడి దేవాలయం నుంచి తెచ్చుకొని రోజు నుదుటిని ధరించి బయటకు వెళ్ళడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు.